లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కి పోలీసులు నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్కి సంబంధించి లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి ప్రత్యేక ప్యానెల్ దీని మీద విచారణ జరిపిందని, వారికి కూడా దీంట్లో సరైనటువంటి ఆధారాలు దొరికాయని, కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిల్మ్ ఛాంబర్ కూడా ఆదేశిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా అలాగే కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కి ఇప్పటికే పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కమ్మని కోరినట్లుగా సమాచారం. అయితే ఆయన ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం ఉన్నారనేది సమాచారం. దీంతో హైదరాబాద్లోని నార్సింగి పోలీసులు నెల్లూరు పోలీసుల్ని సంప్రదించినట్లుగా తెలుస్తుంది. నోటీసులు నెల్లూరు పోలీసుల ద్వారా అందచేయాలని ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీంతో పాటుగా లైంగిక వేధింపులకు సంబంధించి కంప్లైంట్ చేసినటువంటి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఆమెను కూడా విచారించినట్లుగా తెలుస్తుంది. ఆమెను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించినట్లుగా కూడా తెలుస్తుంది. వైద్య పరీక్షలు ప్రస్తుతం జరుగుతున్నట్లుగా సమాచారం. ఇక మరొక వైపు ఈ తెలుగు నిర్మాతలకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి దీని మీద స్పందించడం జరిగింది. దీనికి సంబంధించి వెంటనే చర్యలు చేపట్టాలని, గతంలో కేరళకు సంబంధించి హేమా కమిటీ ఇచ్చినటువంటి కారణంగా మోహన్ లాల్ తన పదవికి రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసిందేనని, స్పష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని, చాలామంది ఇంకా ఈ లైంగిక వేధింపుల గురించి బయటకు చెప్పుకోలేకపోతున్నారని, కొంతమంది ధైర్యం చేసి కంప్లైంట్ చేస్తే మరికొంతమంది కంప్లైంట్ చెయ్యలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, కాబట్టి ఇలాంటి వారందరినీ కాపాడాల్సినటువంటి బాధ్యత ఉందని, అలాగే జానీ మాస్టర్కి ఉత్తమ కొరియోగ్రాఫర్గా నేషనల్ అవార్డు అనౌన్స్ చేయడం జరిగిందని, ఈ కేసు తేలే వరకు ఆ అవార్డుని ఇవ్వొద్దని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తున్నామని చెప్పి కమిటీ తెలియజేసింది.